హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తమ్ముని పుట్టినరోజు జరుపుకుంటున్నాం. కేక్ తెచ్చినాం, బెలూన్స్ తెచ్చినాం. మా తమ్ముడు అక్కడ వాడు ఉన్నాడు. కేక్ చూపిస్తా. కేక్ ఓపెన్ చేయండి ఇక. తమ్ముడా, ఇదే డ్రెస్ ఇంకోటి లేదా కొత్తది? ఇంకోటి లేదు, ఏదో ఒకటి. మా తమ్ముని కోసం ఒక షర్ట్ తీసుకున్నా, పాయింట్ ఉందన్నాడు కొత్తది, అందుకే షర్ట్ తీసుకున్నా. మా తమ్మునికి ఇస్తా, వేసుకుంటాడు. తమ్ముడా, ఇగో షర్ట్ వేసుకో, ఇది కొత్తది తీసుకున్నప్పుడు. వేసుకో, మంచిగా. నీకు వస్తుంది సైజు? ఎక్సెల్ అయినా వస్తుంది, ఎం అయినా వస్తుంది, ఏదైనా. అది ఎక్సెల్ తీసుకున్నా. ఏ అమ్మమ్మ వచ్చింది వచ్చింది. మా అత్తమ్మనికి ఇట్లా, మా ఇద్దరు అత్తమ్మనికి ఇట్లా రమ్మని చెప్పిన. మా ఇంకో అత్తమ్మ, మా అత్తమ్మ చెల్లెలి మాకు కూడా అత్తమ్మ అవుతుంది. ఆ అత్తమ్మని కూడా రమ్మన్నాం. మా అత్తమ్మ కొడుకు బామ్మర్ది అన్నట్టు ఈయన కూడా వచ్చిండు. మీరు ఎప్పుడు పోతారు? రేపు వెళ్తారు ఆటింటికి. ఈరోజు మా తమ్ముని బర్త్డే ఉన్నందుకు మేమే ఉండమని చెప్పినాం ఉన్నలు. అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో కర్రీస్ చూపిస్తా చూడండి. ఇది రైస్, ఇది చికెన్, జుట్టుకోడి అంటారు దాని, గుడ్డు జుట్టుకోడి గుడ్డు కోసినాం. అయితే ఇది చికెన్ అండింది గంగలక్ష్మి. ఇది సాంబార్. ఈ సాంబార్ నేను అండిన. ఎట్లుంటుందో మరి. ఎట్లుంటో చెప్పాలి మరి. టేస్ట్ చెప్తావా? అయిపోయింది. తయారైనవా? మా తమ్ముని బర్త్డే అయితే సింపుల్గానే చేసుకుంటున్నాం. బెలూన్స్ ఇట్లా కట్టి, కేకు రంజిత్ అని కొట్టించిన నేనే. రంజిత్ ఇది ఒకటి బెలూన్స్ టుప్పుకోమని పేల్చేది, బ్లాస్టర్. స్నో. అది ఎట్లున్నాయి షర్టు? మస్తు షర్ట్ అయింది మా తమ్మునికి. చూడడానికి కూడా హీరో లాగా ఉన్నాడు. స్పెడ్స్ పెట్టుకో. స్పెడ్స్ పెట్టుకు ఎట్లుంటుంది చూద్దాం. ఇది గొడవ చేసినవానే? ఇప్పుడు కొట్టగాని పెట్టుకో. ఎట్లున్నావు చూద్దాం. ఏ స్టైల్గా ఉన్నాడు మా తమ్ముడు. పడ్డాయేం కదా అది. ఏ స్టైల్ కూడా మంచిగా సెట్ అయింది. చిన్న మా నాన్న కొట్టించిండు, దగ్గరుండి కొట్టించిండు మా తమ్మునికి. చూడుపో, చూద్దాంపా. అత్తాలు వదిలి దించు, ఆడిపోతాడు. తాను ఆడిండు. బర్త్డే రంజిత్ స్టైల్గా ఉన్నాడు. అగ్గో స్టెప్ పెట్టిండు. మా నాన్న షాక్ అయ్యిండు. ఏంది నా కొడుకు ఏంది గిట్లా స్టెప్పులు దిగుతాడని షాక్ అయిపోయాడు మా నాన్న. మరి చిన్నగా చేసుకోడు కదా, ఎట్లా? చిన్నగా అంటే నేను ఆయనకు సైనట్ చెప్పి మెల్ల కొట్టించిన, మెల్లగా కటింగ్ ఆయనకు చెప్పి కొట్టించింది. ఎట్లా చిన్నగా ఉంటేనే మెంచుకున్నది, పెద్దగుంటే కూర్చోండి.
షాప్ ఎన్నో ఉంది ఇక షాప్ అయితే చక్కగా కూర్చుంటా షాప్ ఈడ ఉన్నది ఇక. అదే తేపు కొంచెం జరుగు కూర్చున్నాయి ఇక్కడ కింద ఎట్లా కూర్చుంటారు ఇదే కొంచెం జరగని వేసండి కూర్చోండి నువ్వు కూర్చోండి నేను కూర్చో అంతా కూర్చోండి చేపలు కొనాలి. మందితో పుట్టినరోజు మంచిగా ఉండాలి. ఇప్పుడు కొట్టు రెండొద్దు దాంట్లో మంచిగా ఇది ఉన్నది ఇక మరి కొట్టు కొట్టు ఏం కాదు బుస్సు పడుతుంది కదా పైన పెట్టు నిప్పు మరి ఏం గీ బుస్సు పడకి ఇంత అంతే మా తమ్ముడు హీరో కంచీర్ అయిపోయాడు. లేదు ఇలా మొత్తం ఆయన కట్ చేయి ఇక. నిఖిల్ కొట్టలేగా ఇంత అంతా కట్ చేయనా కట్ చేయి నిఖిల్ కొడతాయి ఛీ తినిపి నాన్న తమ్మునికి తినిపి తిరిగాలా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మొత్తం తిను ఇక తిన తిన నిఖిల్ కూడా తిన గుడ్డని కూడా కొంచెం కొంచెం కొంచెమే కట్ చేసిన హ్యాపీ బర్త్డే కట్ చేయి మనోజ్ కట్ చేయి కొద్దిగా కొద్దిగా పెట్టు నిఖిల్ ఎయిర్పోర్ట్ ఇంకా తింటాను నిఖిల్ చిన్నమ్మకి పెద్ద తినలేకపోతాను హ్యాపీ బర్త్డే రా దాంట్లో పడల హ్యాపీ బర్త్డే అని చెప్పు నించోడా నువ్వు ఏదో నిఖిల్ నువ్వు పెట్టవే నిఖిల్ నువ్వు ఇంత పెడతా బాబాయ్కి ఇంత పెట్టుకో నోట్లో పెట్టుకో నువ్వు ఇంత పెట్టు నువ్వు కొద్దిగా పెట్టు ఆయన కదా పెట్టు కొద్దిగా అంత పెట్టు. ఆయన తింటాండు ఇంత నాకు ఇంతవరకు కొద్దిగా పెట్టు ఆయన చేతికి నాకుతాండు అంటుంది ఆయనకి ఇంత నువ్వు తినిపి కట్ చేస్తాను తిను. ఇంత ముందు కట్ చేసిండు కదా బర్త్డే రోజు బాబాయ్కి కట్ చేయి నిఖిల్
అవన్నీ తినేటి పూలు డిజైన్ డిజైన్ అంతా తినేది తీయడు కొట్టింది కొట్టినాయి దాని మీద పడ్డే ఇదంతా ఎట్లా అయింది కానీ ఎట్లా ఇగో మనోజు గీ వీడియో తీసేవుదా గిసేయి కడుక్కొని అత్త ఇగో ఇంకో నాన్న. అంతగానం క్రీమ్ ఇస్తున్నావు అత్తమ్మ పువ్వు వచ్చింది ఇక్కడ ఉన్నది నీ పేరు మొత్తం నాకు నువ్వు తిను ఎవరు తాగు సరిపోతే కూర్చోండి నిఖిలు అరస పెట్టి పేర్లతోని పెడతాను అమ్మమ్మ బాబాయ్ మామయ్య అని కూడా పెడతాను అందరికి పోసిన తిట్టా ఇది కొంచెమే అవుతుంది కానీ అట్లా నిఖిల్ గ్లాసు బుసలు కొడతాను చూడు కొంచెమే అయింది తలుగుతే పోతాయి ఒకటి కొండ పోయి ఇయ్యరాడు మరి ఒకటి ఇస్తా నువ్వు ఇలా కూర్చో ఎందుకంటే మరి ఏందట ఇగో ఇక్కడనే ఉన్నది పోసి అదే అన్నది ఇగో నిఖిల్ గ్లాస్ ఈడున్నది నిఖిల్ గిలాస్ నిఖిల్ది వేరే ఉన్నది గ్లాస్ పోతుంది చిన్న గ్లాస్ ఆయన ఎవరింటి పోయినట్టు అది మామూలు గ్లాసు ఏ గిలాస్ తెస్తే మగ్గింది ఇట్లా ఈ పక్కన ఆ పట్టుండి ఒకళ్ళు పట్టుండి పోతా అంటే గిలాసులు ఏం తాగడైనా నీళ్ళు ఇంకా మామ కమ్మ ఉన్నదా కమ్మ ఉన్నదా కమ్మ ఉన్నదా మామయ్యకి తాగుతా ఇచ్చిన అమ్మమ్మ ఇచ్చిన మనోజ్ ఇక అన్న తాగండి కమ్మ కూడా పోతా రెండు పెట్టుకోవచ్చు అందరికి అయింది అందరికి ఇచ్చిన అందరికి వచ్చిందిగా అందరికి వచ్చిందా మనీకి మన రోజు గిట్ ఇచ్చిందా ఇచ్చిన కమ్మగున్నది మంచిగా ఉన్నది సూపర్ ఉన్నది మంచిగా రోజు తెచ్చుకొని తాగాలి ఇట్లనే సూపర్ అబ్బా చల్లగా ఉన్నది కడుపులో కడుపులో చల్లగా నిఖిల్ ఎట్లున్నది చల్లున్నదా మంచిగా ఉన్నది చల్లగా చల్లున్నదా కూర్చో తల్లి కూర్చో తాత
కూర్చోండి కూర్చోండి. చక్కగా అయిపోయింది అనుకుంటే పోతా. కూర్చో అయిపోద్దామా. ఏది గీదా ఇవి ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ తెచ్చినాం. అక్కడ దాయిపో. మనోజ్ మనోజు మనోజు ఇగో ఊరుకుంటారా అదా ఇంకో అది ఇచ్చేసిన. ఇలా కూర్చో. ఎక్కడ తిరుగుతాయి? వేద్దాం అందరికి వేసుడే. నేను చైకేం తాగుతుంది పోయింది. కరెక్ట్ ఉన్నాయి, సరిపోయినాయా? సరిపోయినాయి. ఇది అడి పెడితే దిగి రావట్లే వేస్తే అందరికి వేస్తే వేస్తానా. నీకు ఏమేమి కూరలు వండినావు? సాంబార్ చేసిన, చికెన్ కూర చేసిన, పెరుగు మంచిగా చేసినావా? మంచిగా చేసిన, తింటే సూపర్ ఉంటది. మంచిగా చేస్తుంది గంగలక్ష్మి. అవి పెరుగు ప్యాకెట్లు అమ్మ. అన్నం తిన్నాక దాంతో కూడా తింటే మంచిగా ఉంటది కడుపులో చల్లగా. సాంబార్ కూడా పోసుకోవాలి, పెరుగు ప్యాకెట్ తాగాలి. నువ్వు కూడా తాగురే. బట్టలు బాగున్నదా? నువ్వు తింటావా పెరుగు పాయతో? తీసి సొక్కలేయాలి పెరుగు. పెరుగు అలవాటు లేదు అనుకుంటా. ఎప్పుడు పెట్టలే. ఎవరు ఇంకా ఏంది గుర్తు తెచ్చుకో. ఒక నాన్న అమ్మ తాతగా చెప్తారు. అందరు అమ్మలు తాతలేనా? తాత ఒకడు అమ్మమ్మ. బాబాయ్కి మనోజ్ కొట్టి ఇయ్యవు. మనోజ్ అన్నం తినవు? తినవా? తిన్నవేంది?
తిన్నా అప్పుడే తిన్నా నేను ఇప్పుడు కాదు. సాంబార్ పెంచి కమ్మటి వాసన వస్తుంది. నిఖిలు కమ్మటి వాసన వస్తుంది, తినాలి. అన్నం తింటావా నిఖిలు? కొద్దిగా తిని, పొద్దున తినది ఇప్పుడు తినాలి. చాలా మెల్లగా పోయి ఆయన తొక్కిపోరే. ఇగో మామయ్య అమ్మమ్మ కాదు. లేడా మామ ఇగో మామయ్య అక్కడ. అమ్మ 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 బరాబర్ వచ్చినాయి, కరెక్ట్ సరిపోయినాయి. ఇది తిన్నాక సాంబార్ కూడా పోసుకోండి. ఇగో మామయ్య ఇగో గీడ పెట్టుకుంటా. ఇగో నీకు ఇగో నీకు నేను ఎట్లా చెయ్యాలి? మంచిదానికి సాంబార్ పోయినా నేను ఎంతమంది అందరికి సరిపోయింది కానీ మనీతో పోసినావు సాంబార్. మనీతుకు ఏ అన్న వేరే అన్న ఇగో అన్ని ఇట్లా చికెన్ పోసాను నాకు గుర్తులేక. కూర్చో అమ్మ ఇంట్లో అన్న మనీ తినే కాదు జీ ఉంది ఉన్నది అంటే అమ్మది మీ అమ్మది. ఈ అమ్మ మామయ్య అదే మామయ్య చిన్న మామయ్య. కూర్చోద్దా ఇగో మీ అమ్మ ఉన్నది కానీ కూర్చో. సాంబార్ కూడా పోసుకోండి తిన్నాక పోస్తా కానీ. మనీతుకు జ్వరం వచ్చిందట, అందుకే సాంబార్తో తింటాడు. నువ్వు ఆడ కూర్చోాలి తిట్టు కాదు సప్పు నుండు నువ్వు ఆడ కూర్చో. కూర సూపర్ కుదిరిచ్చినావు, మంచిగా కుదిరిందా లేదు ఉప్పు చికెన్ కారం? సాంబార్ కూడా పోసుకోండి. పోసుకుంటాం. పెరుగు పాకెట్ ఏం చేస్తా మీ అమ్మది లేదా? ఇదేంటి ఇదిగో ఇదిగో అదిగో మీ అమ్మది. ఇదిగో పెరుగు కావాలా? కూర మస్తున్నా టేస్ట్గా. చాలా బాగుంది.
అన్ని అయిపోయినాయి పిరుపట్టు మలుచుకుంటూ వచ్చింది. కూర ఎట్లున్నది పిన్ని? సూపర్ సూపర్ ఉన్నాయి. కూర ఎట్లున్నది మామయ్య? మంచుకున్నది. అమ్మ కూర ఎట్లున్నది? మంచిగున్నాయి. రంజిత్ కూర ఎట్లున్నది? సూపర్ పెద్ద కూర ఎట్లా కుదిరింది? సూపర్ మామయ్య కూర కుదిరిందా? సాంబార్ కుదిరిందా మా నీకు? కూర కుదిరిందా తమ్ముడా? కూర కుదిరిందా? మంచిగా ఉన్నది. కూర కుదిరిందా? నాకు కుదిరింది. మంచిగా ఇదే తాతకి మంచిగా ఉన్నది కమ్మగా. మంచిగా ఉన్నది అబ్బా కమ్మ. మెత్తగా మించుకున్నాయి తునకాలు. మస్తున్నది తింటాం. మెచ్చున్నాయి. మస్తున్నది సూపర్ మస్తున్నది. గమ్మున్నది. ఇది తిన్నాక పెరుగుపాటి తినాలి, వేసుకొని తింటాం. ఒకరే పెరుగుపాటి అని తినుడే. ఇంత అన్నం కూర పోసుకో మామయ్య. మేము తిన్నాక పోసుకుంటాం. నీకు ఇంత అన్న పిండి అన్నం. నీకు ఇంత కూర పోయన్నా అమ్మ? పెద్దవా నీకు అన్నమే అన్నా? నీకు ఇంత అన్న కూర కూర ఇక చాలు. సాంబార్తో తింటుంది అయిపోయినాయి. నీకు ఇంత అన్న మామయ్య నీకు ఇంత కూర పోయన్నా? తమ్ముడు నీకు ఉన్నదా? సాంబార్ ఉన్నది పోసుకోండి. రంజిత్ నీకు ఇంత కూర పోయన్నా? ఇలా ఫుల్గా ఉన్నది. దీని కడుపు నిండా. మరి సాంబార్ మంచి కుదిరిందా? మీకు ఒక ముద్ద తిని కమ్మగా ఉన్నది. చికెన్ కమ్మగా ఉన్నది. ఒక ముద్ద తినే. ఒక్క ముద్ద తినేద్దా నీకు? ఒకటే ముద్ద అన్నం వేసిన తినేద్దా? తినేదా? కమ్మున్నద్దా? చాలా తినకముందే చాలను. ఏది నువ్వు తినలేదా? ఆకలి లేదా? అన్నీ అయిపోయినాయి. నిఖిలు నీకు బొత్తలు ఏం లేదు తినేదా? బొత్తలు ఏం లేదు తినేదా? నీ పెరుగు పడుతున్నా నీళ్ళు కావాలన్నా? అమ్మమ్మకు నీళ్ళు చెప్తావా? చల్లబాటు వెళ్దాం. చల్లదా? నీళ్ళు ఇప్పుడు వద్దాట. అవి అక్కడనే నీళ్ళు కొచ్చేపడికి అట బువ్వ తిన్నాక తాగుతుంది. తిన అన్నం తిన్నాక తట్టుకున్నప్పుడు నువ్వు నీళ్ళు తాగి. నీ గ్లాస్ ఏదో పెట్టినావు. పోసుకో సరిపోయేంత. చికెన్ ఎందుకు సాంబార్ పోయినా ఫుల్గా తిని ఒత్తుగా తినాలి కడుపు నిండా. నువ్వు ఇంత తినరా? సాంబార్ మంచుకున్నది తిని మంచిగా జుర్రు. అందరు తింటే సాంబార్ మంచిగా ఉన్నది. మంచిగా జుర్రాలి. ఒక్కరు మనిషి కింద మళ్ళీ పోసుకొని మళ్ళీ తీసుకొని తినాలి. ఒక్కరి చుట్టూ కాదు. తిని మంచిగా గట్టిగా ఉంటారు.
ఎండాకాలం అందరూ మంచిగా తింటేనే గట్టిగా ఉంటారు. తినండి కడుపు నిండా. దమ్ము కొడితే మన సూదులకు మందులకు కూడా డబ్బులు లేవు. తిని గట్టిగా ఉంటారు ఎండాకాలం. ఇదేనా కామాయితనా మనీ చింకిత పోయిన ఒత్తుగా ఒత్తుగా తినే కమ్మగా ఉంటుంది జ్వరం వచ్చింది దానికి. దీంతో నోరు రుచి వస్తుంది అలా మరి చీకు నోట్లో పెట్టి చీకు మంచి రుచి వస్తుంది. మునక్కాయ పద్ధతి సాంబార్ మునక్కాయ కూడా మంచి కుడికి నువ్వు తింటావా అని పెరుగు పెరుగు తిన్నావా? అమ్మ మునక్కాయ చీకు మంచిగా మంచి కుడికింది. మునక్కాయ తిని అన్నీ అయిపోయినా పెరుగు ప్యాకెట్స్ అయిపోతా మళ్ళీ తెచ్చుకో అయిపోతున్నా. మామ తిన్నానా? తింటున్నా. ఎవరు తినాలి అన్ని నాకున్నాయి అయిపోయినాయా? అన్న అదే పలగొట్ట కొద్దిగా తాగాలి మంటలు ఎత్తా. సాంబార్ మంచిగా రుచి ఉన్నది. అయిపోయినాక సాంబార్ పోయి లాస్ట్ కు తింటా. పులుసా బదలేయాలా? ముక్కలు పోయి మంచిగా వచ్చున్నాయి. మాటగా పడి తొండ తొండ అన్నమేమో తక్కువ ఉన్నది, కూరను ఎక్కువ ఉన్నది. అన్నం బొచ్చన్నది ఇంకా తేయండి అన్నం. అన్నం కొద్దిగా వేస్తే సరిపోద్ది. మరి అన్నం వేయ అన్న గిన్నెలో తక్కువ ఉన్నది, కూర ఎక్కువ ఉన్నది. ఏం కాదు ఒత్తుగా తిని కొంచెం అన్నం ఇది వేసుకుంటా మరి ఇది వేసుకుంటా కూరగాయల నాకు కొంచెం పెరుగు పడుతుంది. పులుసా బదలేయాలా? అన్ని పోయి పులుసు బద్దలు అన్ని నేను ఎక్కువ చేస్తా బద్దలు మరి పులుసు పడుతుంది. పోయి పోయి కమ్మన్నది పెరుగు పెరుగు కమ్మగా ఉన్నది. ఏ మస్తు ఇగో ఇది ఎట్లా చెప్తాను ఇగో కమ్మగా నీతిరే కాదు మస్తు నువ్వు తినవా నిఖిల్ అట్లా తాత చీకవా మునక్కాయ మంచిగా ఉన్నదా? ఇద్దరు అంత మనకి పులుసు పెట్టి సాంబార్ మంచిగా ఉన్నది. మంచిగా అంటే నీకు ఎంత పోతుంది. ఫుల్లుగా ఉన్నది పోయి నువ్వా ముక్కలతోనే మెంచుకుంటది కూర. ఇంకింత పోతుందా పట్టు కొంచెం అది పోతా అమ్మ తీసుకుంది మామయ్య నీకు పోతా పట్టు సార్ ఇప్పుడు పోసుకున్నా అమ్మ నీకు పోయా అన్న సాంబార్ మాది నీకు పోతా పట్టు కొంచెం పోసుకో పులుసుతో మెంచుకున్నది. కొంచెం అంత పోతా పట్టు కొంచెం పోసుకుంది ఉన్నది మూసుకొని చుట్టాలి మంచిగా కొత్తగా తింటే కమ్మగా ఉంటుంది. అన్నం వేయాలా రంజిత్ అన్నం లేదుగా నువ్వు తింటే మునక్కాయ లేదు. ములక్కాయలు వేస్తాను ఇంకా వేయాలా ములక్కాయలు నాది బొమ్మన్నది ఇది నీకు పోయా అన్న నువ్వే అన్నం ఎత్త పట్టు తీర్తే మాయ పట్టు ఉన్నది కదా ఇప్పుడు దీన కొంచెం అంత వేస్తాయి అన్న
తింటానే నీకెళ్ళి పెరుగు కమ్మున్నది. నాయ తిందాడు ఎక్కువైపోయి అయితే నేను పోసుకున్నానని చెప్తాండి. అన్ని తిన్నాను మరి. ఇప్పుడు తిన్నాక మళ్ళీ పోసుకుంటా ఉండాలి. అన్ని రకాలు తిన్నాను. అన్ని రకాలు తిన్నా. చికెన్ తిన్నా, సాంబారు, పెరుగు 3 రకాలు తిన్నా. అన్నీ అయిపోతాను. అందరు అయిపోతాను. ఇంకా అయిపోయినట్టే లాస్ట్ వచ్చి ఇంకింత పులుసు పోసుకో మామయ్య తొలగలే పోసుకున్నా సరిపోద్దా తింటాయి ఇప్పుడు అది తినద్దా పువ్వు తిన్నాక మనీతిగా తింటే ఎక్కువ అయింది. పోసుకుంటా నీళ్ళు ఎక్కువ తాగాలి. ప్రవేశ అయితే ఎక్కువ అవుతాయి. అవి అవుతాయి. తిన్నా అందులో కొంచెం అంత వేయాలా మన నిమ్మలంగా అంతా పోతే మంచిగా నిమ్మలంగా తిని మొత్తం. పేరు తిన్నా బాగా ఆ పెరుగు ప్యాకెట్ ఒకటి తినకుండా తాగు మనీతో చల్లగా ఉంటుంది. తింటా తింటా ఉండని తాగుదానికి కానీ చికాపు చెప్తా. నీకు ఎప్పుడు అది చెప్తారో పోతారని చూస్తాను. నిఖిల్ వేటర్, హోటల్ వేటర్. తినాలి తినాలి దమ్ము కొడితే తినకుండా తినమని సాంబారు చికెన్ అంతే. మెల్లగా కమ్మగా 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 సూపర్ తినాలి తినద్దు అనద్దు. ఇగో నువ్వు ఇంత తాగి ఇది కూడా తాగు అందరు తాగుతాను అయిపోద్ది. ఇది కూడా ఇగో తాగే తాగవా అయిపోతాయి తాగు. ఇక ఇడున్నాయి చల్లగున్నా ఇగో ఏంటి నీకు ఇగో ఇగో తినత్తమ్మ కొద్ది అంత తిను. ఏం కాదు కొంచెం తిను. అన్నం కూర సారనే ఉన్నది. ఇంత అంత ఎత్తదేవే చికెన్ ఉన్నది, సాంబార్ ఉన్నది. నీకు ఇష్టం కొంచెం అంత ఎత్తదే పెరుగుతోనే తిను మరి. ముద్ద పెరుగు పెరుగుతో కొంచెం తాగుతావా మరి పెరుగు తాగు మరి ఉండండి రంజిత్ ఉప్పు పట్టుకు రైటు. నేను తినానే పెరుగు జ్వరం వస్తుందా అందుకే పెరుగుతో తినమంటా అని. తింటా ఉంది తిన్నాక తింటా నువ్వెందుకు తింటట్లే నేనే నువ్వే నువ్వు 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 నువ్వే అప్పుడు పెడితేగా అమ్మమ్మ ఇంకింత పులుసు పోతుంది. సాంబారు సరిపోయిందా? పెరుగు తిని మరి పోసుకోరు అది అయిపోయినాక. తాగుతావా? తాగడానికి తాగు మంచిది చల్లగా ఉంటాయి. పెరుగు తాగితే మంచి నిద్ర పడుతుంది. ఎప్పుడైనా మామిడి తెచ్చుకొని తినాలి అప్పుడప్పుడు. తాగుతాను
నిఖిల్ అయితే వాళ్ళ అమ్మమ్మని వదులుతలేడు. ఆ పెరుగు ప్యాకెట్ తినమని బతిలాడుతాడు. అదే మీకు ఇంత బువ్వే అన్నానే కొంచెం తినత్తమ్మా, బువ్వ కూర ఉన్నది. గీత తేత కొంచెం వేసుకో, కొంచెం వేసుకో, కొద్దిగా అంత వేసుకో. అంటే నీకు వేసుడే కొంచెం వేసింది గంగలక్ష్మి, కొంచెం వేసుకో. ఏ కొంచెం వేయి, అన్నం వేస్తమ్మ. కొంచెం కొంచెం తిను, అన్నం కూర సాన్ ఉన్నది. అత్తమ్మ ఇగో చికెన్ అయినా సాంబార్ అయినా ఉన్నది, పోయన్నా. మరి అన్నమేనా? ఒత్తుగా తిను, ఒత్తుగా తినది. మా నాన్న మంచిగా గిన్నెని కడుక్కొని మళ్ళీ తర్వాత పెరుగు ప్యాకెట్ వేసుకొని తింటాడు. ఇంకా నిన్ను వదలాడత్తమ్మా, ఆ పెరుగు ప్యాకెట్తో తినేదాకా వదలాడు. నిఖిల్ కోసమైనా తినాలి నువ్వు. తింటలాట, అత్తమ్మ తింటదాట, అమ్మమ్మ తింటదాట. తింటది అమ్మమ్మ, తింటది తిన్నాక. తింటదా అయిపోవద్దు, అయినాక ఇది అయినాక నిన్న కడుక్కొని తింటది. ఇంకింత పులుసు పోతుంది అమ్మమ్మ, చాలా. మనీ ఎప్పటిగా ఆ నీళ్ళు చల్లగా ఎప్పటిగా కూలింగ్ నీళ్ళు. మనీత్ మాతలు టైంకి వేసుకో, జ్వరం ఉన్నది కదా. సరే మరి పా, చీకటి అవుతుంది. గుడ్ నైట్ మనీత్. మా పెద్దత్త మనేమో లైట్ పడతాను. బయట